చేసి ఇప్పుడు మండల పెద్ద పోలీసు 8:30-9 నీళ్ళు ఎక్కువ పోసి ఉంపినాక కొన్ని నీళ్ళు దానికి ఉడిచేయాలి ఉడుకుతుంది గుంజుకోవాలి అది ఏదైనా మోడల్ ఎందుకు మోడల్ మరింట్లో ఎందుకు మోడల్ ఉడికిందా ఇక్కడ అంత బాధపడి నేను డ్యూటీ చేస్తే కూడా అంత ఇదే అయింది ఇక్కడ అమ్మ నేను మాట్లాడుతున్నాను ఇక్కడ కాకుండా నేను సంగారెడ్డి బాబు శ్రీనివాస రెడ్డి 11 గంటలకి మొత్తం మేము మళ్ళీ డాక్టర్ని వచ్చి కలిసిపోతాం. అమ్మ ధైర్యంగా మీరు ధైర్యంగా ఉన్నన్ని రోజులు ఏ ప్రభుత్వమైనా మారదు. నేను ఏమంటున్నా మీరు గట్టిగా మాట్లాడుతుంది మీకు భోజనం చక్కబడతలేదని మీరు ఒక అర్ధగంట సేపు ఆపండి ఎక్కువద్దు. మీకు ఇచ్చేదే మీకు 7 గంటలకు ఇవ్వాలమ్మా. అసలు యాక్చువల్గా ఒక బాల్యంత అన్నం ఇచ్చేది 7 గంటలకు ఇవ్వాలి. 7 గంటలకు పోయి 9 గంటలకు ఇస్తున్నారు. 9 గంటలకు ఇచ్చేది మళ్ళీ మాసిపోయిన అన్నం పాడైన గుడ్లు ఇస్తున్నాం. కాబట్టి అలాంటిది కాదు. మీరు ఒక్క 15 నిమిషాలు మీరు అందరూ సరిగ్గా ఉంది మేము ఈ అన్నం తినమంటే మీ కాళ్ళకాడికి ఇస్తుంది మేనేజ్మెంట్. ఎక్కడ భయపడద్దు మేము ఉన్నాం. ఎక్కడ భయపడదు. మన ధర్మం మనకి డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. పాపకి ఇస్తప్పుడు 500 తీసుకున్నారు. అమ్మాయికి ఆపరేషన్ చేసి బయటికి చేస్తే వాళ్ళు 500 తీసుకున్నారు. మళ్ళీ కిందికెళ్ళి పైకి తెచ్చిన వాళ్ళు బండి దొరుకుంటుంటారు కదా వాళ్ళు 200 తీసుకున్నారు. మళ్ళా ఫస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ 300 తీసుకున్నారు. మళ్ళీ వచ్చిన పోయిన వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అది 20-50 తీసుకుంటే కూడా తీసుకోరు. 100 రోజులు కావాలి 200 కావాలి. అలా आपको जो यहाँ हाईजर से 6-7 हज़ार रुपये हो गए हमारे. इन्होंने लेते सब जने ऐसे वाले 100-200 के नीचे नहीं ले रहे ऐसे. 10 వచ్చిన ఫస్ట్ 10కి వస్తే నొప్పుంది అని మొత్తం ఓన్లీ చెకప్ కానీ వస్తే అడ్మిట్ చేసుకొని 10 నుంచి 11 వరకు నొప్పులు తీపించింది. మొత్తం నైట్ అంతా నొప్పులు తీపించి లెవెల్కి ఆటోమేటిక్ 10 నిమిషాలలో ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయారు. పక్కకు కట్ చేసింది మొత్తం. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నా ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది ఆ కుట్లో వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు. కుట్లు పెట్టే రోజు చిన్న హోల్ ఉంది. ఆ హోల్కి టీ పెట్టి అది పెట్టి మంచిగా చేస్తాము అన్నారు. తెల్లారి వచ్చినవి అలా ఏలు పెట్టి పెద్దగా చేసేసింది మొత్తం. మీ పేరు మమత ఆయన ఇచ్చారు. ముక్కిపోయిన భోజనం ఇచ్చారు. పలుకు ఇచ్చారంట. పేషెంట్లు అడిగిరట ఏంది ఇట్లుంది అన్నం, మరి అన్నం మేము తినగలుగుతామా, మేము పచ్చి బాలెంతలము అన్నం తినగలుగుతామా అది ఇదని అంటే లేదు మీరు తింటే తినండి లేకపోతే లేదని చెప్పేసి పెట్టేసిపోతున్నాడంట గట్టిగా మాట్లాడి. వాడు ఒక కాంట్రాక్టరు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? మీరు డాక్టర్లు చెక్ చేయాలి కదా. డాక్టర్ సాబ్ ఒక్కరు చెప్పారంటే ఏమన్నా అనొచ్చు. ఇంకో 20-30 మంది ఉన్నారు. నేను డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అండి. నాకు పొద్దున్నే ఈరోజు ఉదయాన్నే ఒక కంప్లైంట్ వచ్చింది. ఫుడ్ ప్రాబ్లం అని పోస్ట్ ఆఫ్ బాలింతలకు సరిగ్గా ఆహారం ఇవ్వట్లేదు, గుడ్లు వాసన వస్తున్నాయి అని నాకు పొద్దున్నే 8 o'clock 8:15కు కంప్లైంట్ వచ్చింది. రాత్రి భోజనం కూడా లేట్ ఇచ్చారని, 6 గంటలకు ఇవ్వాల్సిన భోజనం 9 గంటలకు 9:30కి ఇచ్చారని నాకు ఒక కాల్ వచ్చింది. వెంబడే నేను దాని మీద
ఫోన్ చేశాను, కనుక్కున్నాను. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఇవ్వాల్సిన ఫుడ్ 6 గంటలకు కానీ 9 గంటలకు ఇచ్చారు. కానీ పేషెంట్ల తల్లులందరూ, పిల్లల తల్లులందరూ కంప్లైంట్ చేయడం ఏంటంటే కొంచెం వాసన వస్తుందని, ముక్క వాసన వస్తుంది రైస్లో అని నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ప్లస్ మాడిపోవడం జరిగింది, అన్నం కూడా మాడిపోవడం జరిగింది. అది వీళ్ళ దగ్గర వీడియో విజువల్ చూశాను నేను. కొంచెం మాడు ఉంది, దాంట్లో ఫుడ్ కూడా మాడు ఉంది, గుడ్డు కూడా కొంచెం కౌసు వాసన వస్తుందని తెలిసింది. దీని మీద నాకు కంప్లైంట్ తీసుకున్నాను నేను. వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నేను ఈరోజే యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని ఇమీడియట్గా నిర్ణయించిన. వాళ్ళకు ఒక కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేస్తాను నేను. ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇమీడియట్గా ఈ కాంట్రాక్టర్తో మాట్లాడాను పొద్దున్నే. యాక్షన్ తీసుకోండి సార్, వాళ్ళని తీసేసేయండి అని చెప్పాడు. ఆయన కూడా వచ్చి ఇమీడియట్గా నన్ను కలిసి ఆయన రిప్రజెంటేషన్ ఇస్తే నేను ఎంక్వైరీ అయిపోగానే ఈరోజు మధ్యాహ్నం కల్లా ఎంక్వైరీ అయిపోతుంది, వాళ్ళని ఇమీడియట్గా ఈ దానిలో తీస్తాను. అలాగే ఇదే భాగంగా మేము ప్రెస్ మీడియాతో పాటు నేను మన క్యాంటీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. అందులో కూడా మా మీడియా మిత్రులతో పాటు చూసాం మేము. దాని హైజీన్ కానీ, దాని అన్నం కానీ, రైస్ కానీ, పప్పు కానీ, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, కూరగాయలు కానీ అన్నీ చూడడం జరిగింది. అవి కొంచెం డిలేడ్ ఉన్నాయి, అంటే నిన్న మొన్న తెచ్చినవి ఉన్నాయి, ఫ్రెష్గా తెచ్చినవి లేవు. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆయనను కూడా పప్పు కూడా బాగాలేదు, కొంచెం మాడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైస్ కూడా పలుకు ఉందని కంప్లైంట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు వస్తారు, బాలింతలకు పాపం మంచి ఫుడ్ ఇవ్వాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. సో దాని మీద నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను.